హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం చూసేద్దాం రండి. కర్రీ కోసం ముందుగా 2 ఆనియన్ 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక ఆనియన్ను నిలువుగా సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చికెన్ను శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత మనం ముందుగా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. వాటిని ఒక 5 to 6 minutes పాటు కలుపుతూ బ్రౌన్ ఆనియన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై అయిన ఫ్రైడ్ ఆనియన్స్ను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ మరియు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. 4 to 5 minutes పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఒక 2-3 minutes పాటు కలిపి ఉడికించుకోవాలి. చికెన్ ఒక 6 to 7 minutes ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇందులోనే 2 tablespoons సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 tablespoon పసుపును యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చికెన్ పచ్చివాసన పోయిన తర్వాత 1.5 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ను వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes తర్వాత ఇందులోనే 2 tablespoon కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసుకొని కొద్దిసేపు మగ్గిన తరువాత 1 tablespoon ధనియాల పౌడర్ను వేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఇందులోనే 1 glass వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, చికెన్ అనేది చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. 2 minutes తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇంతే అండి, చికెన్ గ్రేవీ కర్రీ అయితే తయారైపోతుంది. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.